హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఈ రోజు మన మార్కెట్ చూసినట్టయితే పాజిటివ్నెస్లో అయితే కనిపించడం జరిగింది. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ చూసినట్టయితే 0.12 అండ్ 0.14% పాజిటివ్గా కనిపించాయి. బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే 0.39% పాజిటివ్గా కనిపించినప్పటికీ ఓవరాల్గా డే వైజ్లీ చూసినట్టయితే మనకి బేరిష్నెస్ అనేది అయితే కనిపించడం జరిగింది. బికాజ్ ఓపెన్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పటికీ ఆ తర్వాత మనకి ఫాలింగ్ అనేది అయితే నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ కనిపించడం జరిగింది. ఓపెనింగ్ ప్రైస్ చూసినట్టయితే 17,420 నుంచి కేవలం 18 పాయింట్స్ అప్పర్ సైడ్ వెళ్ళిన నిఫ్టీ అనేది మనకి తర్వాత కరెక్ట్ అవుతూ కనిపించడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా 36,639లో ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ 120 పాయింట్స్ అప్పర్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో ఆ తర్వాత మనకి కన్సాలిడేషన్ విత్ నెగటివ్ ట్రెండ్ అయితే కనిపించడం జరిగింది, ఫాలింగ్ అనేది. సో బేర్స్ వర్ యాక్టివ్ టుడే అని చెప్పొచ్చు కంపేర్ విత్ ద బుల్స్ చూసినట్టయితే. సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చూద్దాం. 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్లో మనకి నిఫ్టీలో చూసినట్టయితే ఓపెనింగ్ ప్రైస్ తర్వాత చూడండి మనకి కంప్లీట్గా ఫుల్ డే కరెక్షన్లో అండ్ సైడ్ వేస్లో కనిపించడం జరిగింది విత్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పటికీ. సో ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 17,357 నుంచి గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఎస్టర్డేస్ వీడియోలో కూడా మనం ఇదే డిస్కస్ చేయడం జరిగింది. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు కాల్ సైడ్ అబ్జర్వ్ చేయమని నేనే చెప్పాను. సో కాల్ సైడ్ చూసినట్టయితే దీంట్లో మనకి కాల్ సైడ్ కంటే రెడ్ క్యాండిల్సే ఎక్కువగా కనిపించాయి. ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేక్ ద ప్రాఫిట్స్ యూ సీ దిస్ అండి. సో మార్నింగ్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. దీంట్లో మీరు 3 కాల్స్ను అబ్జర్వ్ చేయవచ్చు. 36,600 కాల్, 36,700 కాల్, 36,800 కాల్. 3 కాల్స్లో చూసినట్టయితే 3 కాల్స్ కూడా మనకి పాజిటివ్లోనే ఉన్నాయి. సో నాకు ఫుల్ డే నేను కంప్యూటర్ ముందు కూర్చొని అయితే ట్రేడింగ్ చేయను. బట్ వెన్ ఎవర్ ఐ ఫీల్ దట్ పుల్ బ్యాక్ ర్యాలీ అంటామండి. సో ఎప్పుడైనా సరే మీరు స్వింగ్ ట్రేడింగ్లో కానీ లాంగ్ టర్మ్ ట్రేడింగ్లో కానీ ఎప్పుడైనా సరే మీరు మార్కెట్లో కాస్త ఫాల్ అయినప్పుడు కాల్ సైడ్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయాలి అంటే కనుక మనకి పుల్ బ్యాక్ అనేది కాస్త ఇంపార్టెంట్ అండి. సో మీరు నిన్న గ్రాన్యువల్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో గ్రాన్యువల్స్లో పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుంది అని చెప్పేసి. సో మీరు గ్రాన్యువల్స్లో చూసినట్టయితే ఈరోజు డే అంతా మనకి మంచి పాజిటివ్ బుల్లిష్నెస్ అనేది కనిపించింది. ఎట్ ద సేమ్ టైం నేను బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ స్ట్రాటజీని యూజ్ చేశాను విత్ 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్. ఎప్పుడు మార్కెట్లో కరెక్షన్ వచ్చినా కూడా నేను బై సైడ్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయడం జరిగింది. సో జస్ట్ 3 ట్రేడ్స్ అండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మేబీ దీంట్లో లాస్ అయిన తర్వాత రికవరీ అనేది చూడొచ్చు. నథింగ్ లాస్ నథింగ్ రికవరీ అండి. మీరు బై అండ్ సెల్ చూసినట్టయితే నేను 196, 188, 196లో బై చేయడం. సో 150, 100. సో ఇది ఫస్ట్ కాల్ అనేది రిజెక్ట్ అయ్యింది ఫస్ట్. ఆ తర్వాత మనకి చూసినట్టయితే 196లో బై చేసినవి 223లో సెల్ చేయడం, 243లో బై చేసినవి 254లో సెల్ చేయడం. 36,600 కాల్స్ అండ్ 36,600 కాల్స్ని మరి ఆఫ్టర్నూన్ కూడా 180లో బై చేయడం జరిగింది, 194లో సెల్ చేయడం జరిగింది. సో ఎట్ ద సేమ్ టైం 36,800 కాల్ని కూడా ఆల్మోస్ట్ 180 రూపీస్లో బై చేసి విత్ 14 రూపీస్ ప్రాఫిట్స్లో సేల్ చేయడం జరిగింది. నేను ఎందుకు ఇమీడియట్గా ప్రాఫిట్స్ బుక్ చేస్తానంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్, ఐ విల్ బీ ఇన్ ఆఫీస్. సో ఐ కెనాట్ మానిటర్ ఆల్వేస్. అందుకే 10 to 15 మినిట్స్లోనే ఏదైనా లిమిటెడ్ ప్రాఫిట్ వచ్చినా సరే అని చెప్పేసి ఇమీడియట్గా నేను ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ ఆప్షన్స్లో దిస్ ఈజ్ ద కరెక్ట్ వే అండి. మీరు కంటిన్యూగా ఫుల్ డే మీ ట్రేడ్ని హోల్డ్ చేస్తూ ఉన్నారు అంటే కనుక మీ ప్రీమియం అనేది టైం డీకే వల్ల ఇట్ విల్ లాస్ ఇట్ సెల్ఫ్ అండి. మీకు మీ స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి వచ్చినా కూడా మీరు కొన్న ప్రైస్ కంటే టైం డీకే వల్ల ప్రీమియం అనేది తగ్గుతూనే ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు హోల్డ్ ద ఆప్షన్స్, బయ్యింగ్ ఆప్షన్స్ ఫర్ ద లాంగ్ టైమ్ అండి. సెల్లర్స్ అయితే కనుక మీరు హోల్డ్ చేయవచ్చు, బట్ బయ్యర్స్ అయితే కనుక యూ కెనాట్ హోల్డ్ ఇట్ ఫర్ ఏ లాంగర్ టైమ్. యూ హ్యావ్ టు బుక్ ద ప్రాఫిట్స్ వెరీ మినిమల్ టైం. అంటే ఎంత షార్ట్ టైంలో వీలైతే అంత షార్ట్ టైంలో బుక్ చేయాలన్నమాట. సో అందుకే ఈరోజు మనకి డే క్యాండిల్ అనేది బేరిష్గా కనిపించినప్పటికీ ఎవ్రీ ఫాలింగ్లో ఒక ఆపర్చునిటీ, ఎవ్రీ 3-4 క్యాండిల్స్ ఫాలింగ్లో ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది 15 మినిట్స్లో మీరు చూడండి. సో ఐ టుక్ అన్ ఆపర్చునిటీ ఎట్ ద ఫాలింగ్ సైడ్ అండి. ఎప్పుడు ఫాల్ అయినా కూడా వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ద డౌన్ సైడ్ ఐఎమ్ గోయింగ్ టు, ఎందుకంటే మార్కెట్ అనేది వన్ డైరెక్షన్లో కంప్లీట్గా ఫాల్ అవ్వదు, వెరీ రేర్. ఈ రోజైతే కాల్ సైడే నాకు ఒపీనియన్ ఉంది కాబట్టి కాల్ సైడ్ కాల్స్ని నేను సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకే మీరు బేర్ సైడ్ కాల్స్ని చూసినట్టయితే కనుక ఈరోజు అన్నీ నెగటివ్లోనే ఉన్నాయి. దాంట్లో ప్రీమియం కూడా తగ్గుతూనే వచ్చింది, ఎందుకంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి. సో ఎట్ ద సేమ్ టైం నేను కూడా కాల్ సైడే ఈరోజు అబ్జర్వ్ చేయడం జరిగింది మీకు చెప్పినట్టుగానే. సో నిన్న డిస్కస్ చేసిన 3 స్టాక్స్ గురించి చూద్దాం. గ్రాన్యువల్స్, విప్రో అండ్ ఆర్తి ఇండస్ట్రీస్. ఆర్తి ఇండస్ట్రీస్ అనేది ఓపెనింగ్ నుంచే మనకి నెగటివ్నెస్ అనేది కనిపించింది. సో ఓపెనింగ్ అనేది మనకి పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ, గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పటికీ కంటిన్యూ కరెక్షన్ అనేది ఉంది. దీంట్లో మాత్రం ఈరోజు ట్రేడ్ అనేది కరెక్ట్గా
ఎగ్జిక్యూట్ చేయడానికి వీలు లేని పరిస్థితిలో ఉండింది. బట్ విప్రో చూసినట్టయితే కనుక మీరు ఫస్ట్ 1 అవర్ వరకు మంచి ప్రాఫిట్స్ ఉన్నాయండి. 670 ఎబో మీకు ట్రేడ్ అయినట్టయితే 4 to 5 రూపీస్ ప్రాఫిట్స్ గురించి దీంట్లో అబ్జర్వ్ చేయవచ్చు అని చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ 3 క్యాండిల్స్ మీరు చూసినట్టయితే 675 వరకు వెళ్ళడం జరిగింది. గ్రాన్యువల్స్లో అయితే కంటిన్యూగా ఫుల్ డే మనకి మంచి ర్యాలీ అనేది కనిపించింది. సో మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రేపు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసినట్టయితే కనుక నిఫ్టీ 50లో చూడండి మనకి నెగటివ్నెస్ అనేది ఫామ్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ 50 యొక్క 1 డే క్యాండిల్స్ చూసినా కూడా మనకి ఒక నేరో రేంజ్లో కూడిన వెరీ నేరో రేంజ్లో కూడిన క్యాండిల్ అయితే బేరిష్ క్యాండిల్ అయితే అప్పర్ సైడ్లో కనిపిస్తూ ఉంది. సో బేర్స్ వర్ యాక్టివ్ ఎట్ 17,450 లెవెల్స్ అనమాట. సో 17,450 17,460 లెవెల్స్లో మనకి బేర్స్ అనే వాళ్ళు యాక్టివ్ ఉన్నారనేది అయితే అర్థమవుతుంది. ఈరోజు 17,438 లెవెల్స్ నుంచే మనం కరెక్షన్ అనేది కూడా చూడడం జరిగింది. సో రేపు మన మార్కెట్స్ చూసినట్టయితే బేరిష్ వ్యూలో ఉండాలండి. ఎందుకంటే ఈరోజు క్యాండిల్ యొక్క బాడీ చూడండి, మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా కంప్లీట్గా విక్స్ కంటే ఎక్కువగా హెవీ బాడీ ఉంది కాబట్టి, విత్ రెడ్డిష్నెస్లో బాడీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ ఏ స్మాల్ కరెక్షన్ ఇన్ ద మార్కెట్ ఫర్ టుమారో ఇట్ సెల్ఫ్. ఫర్ టుమారో అండి. లాంగ్ టర్మ్ వ్యూ చూసినట్టయితే మీరు కంప్లీట్గా దీన్ని బుల్లిష్నెస్లోనే చూడవచ్చు అంటిల్ అన్లెస్ ఇట్ విల్ బ్రేక్ ద 17,260 లెవెల్స్ అనమాట. సో 260 లెవెల్స్ కంటే ఎబో ఉన్నంత వరకు కంప్లీట్గా బుల్లిష్నెస్సే ఉంటుంది. బట్ ఈ రోజు క్యాండిల్ చూసినట్టయితే రేపటి మాత్రం కాస్త బేరిష్ వ్యూ ఉండే అవకాశం ఉంది ఫస్ట్ 1 అవర్ వరకు. సో కాస్త గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కూడా రికవరీ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది ఎట్ ద ప్రైస్ ఆఫ్ 350 లెవెల్స్ అనమాట. ఒకవేళ 350 లెవెల్స్ కంటే డౌన్ సైడ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్టయితే 350 లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి. ఇది బ్రేక్ అయితే కనుక అప్ సైడ్లో మనకి కాస్త రికవరీ అనేది మార్కెట్లో కనిపించే అవకాశం ఉంటుంది. వెరీ నేరో రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. ప్రజెంట్ చూసినట్టయితే మీరు ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ ఫ్లాగ్ని బ్రేక్ చేసేంత వరకు మనకి మార్కెట్లో ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది అయితే ఉండే అవకాశం లేదనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ని 450 లెవెల్స్ని బ్రేక్ చేస్తేనే అప్ సైడ్ మనకి దీని పాజిటివ్ మూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ 260ని బ్రేక్ చేస్తే కనుక డౌన్ సైడ్ బేరిష్నెస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ చూసినట్టయితే మనకి 350 ఎబోనే ఉంది కాబట్టి ఇంట్రాడే పర్పస్లో ఇది నాట్ గోయింగ్ టు కరెక్ట్ ఇన్ బిగ్గర్ మూవ్ అని నేను అనుకుంటూ ఉన్నాను. సో రేపు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్టయితే కాస్త రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ 1 అవర్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక 350 లెవెల్ కంటే స్టిల్ బిలోనే ఉన్నట్టయితే మీరు బేరిష్నెస్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ 1 అవర్లోనే 350 కంటే బిలో ఓపెన్ అయ్యి రికవరీ అయ్యి 350 ఎబో ట్రేడ్ అవుతూ ఉన్నట్టు మీకు కనిపించినట్టయితే కాల్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే ఈరోజు ఇండస్ ఇండియా బ్యాంక్ అనేది సింగిల్ హ్యాండెడ్లీ ఇట్ లీడ్ ద బ్యాంక్ నిఫ్టీ టు ద అప్పర్ సైడ్ అండి. 4% అప్పర్ సైడ్ మూవ్మెంట్ అనేది మనకి ఇండస్ ఇండియా బ్యాంక్లో కనిపించడం జరిగింది ఈరోజు చూసినట్టయితే. సో దట్ ఈస్ ద వన్ విచ్ లీడ్ ద బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మ్ టు ద నిఫ్టీ అని చెప్పవచ్చు. 0.39% పాజిటివ్నెస్ ఉండడానికి. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే పర్పస్లో చూసినట్టయితే ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది. ఆల్మోస్ట్ గ్యాప్ అప్ నుంచి కూడా 640 లెవెల్స్ నుంచి 750 760 లెవెల్స్ వరకు కూడా మనకి పాజిటివ్నెస్ అనేది ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో కనిపించడం జరిగింది. ఆ తర్వాత కంప్లీట్గా కరెక్ట్ అవుతూ కనిపించింది. బట్ ఎవ్రీ కరెక్షన్ 3 to 4 క్యాండిల్స్ తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది ఏదైతే ఉందో ఆ బుల్లిష్ క్యాండిల్ని మాత్రమే నేను క్యాష్ చేసుకోవడం జరిగిందండి. సో ఫర్ ద టుమారో 3 స్టాక్స్ చూసినట్టయితే సో భారతీ ఎయిర్టెల్, అరవిందో ఫార్మా అండ్ అమర్ రాజా బ్యాటరీస్ని నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా రేపు సపోర్ట్ లెవెల్స్ అనేది మాత్రం 36,500 అండి. ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్ కంటే ఏదైతే గ్యాప్ అప్లో ఓపెన్ అయిందో ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి రేపు ట్రై చేస్తూ ఉండొచ్చు. సో గ్యాప్ డౌన్లో 36,500 నియర్ బైలో ఓపెన్ అయినట్టయితే బుల్లిష్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. 36,500 కంటే బిలో వెళ్తే ఓపెనింగ్ ప్రైస్ తర్వాత 36,500 దగ్గరే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ తర్వాత రికవరీ కాలేకపోతే కనుక మీరు బేరిష్ సైడ్ 36,500 కంటే బిలో వెళ్తే బేరిష్ సైడ్ అబ్జర్వ్ చేయవచ్చు. 36,500 అనేది అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో రేపు మాత్రం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. బట్ అబ్జర్వ్ ఇట్ కెన్ రికవర్ ఆల్సో. ఎందుకంటే వెరీ నేరో రేంజ్లో ఉంది కాబట్టి మార్కెట్ అనేది కంప్లీట్గా మనకి ఒక పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంప్రెషన్ అయితే దీంట్లో ఏది కనిపించట్లేదు అనమాట. సో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయ్యేంత వరకు అప్పర్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనం ప్రిడిక్ట్ చేయడానికి కాస్త కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. రికవర్ అవ్వడానికి అయితే ఫస్ట్ 1 అవర్ వరకు ట్రై చేస్తుంది. ఇఫ్ ఇట్ విల్ ఫెయిల్స్ ఇన్ ద ఫస్ట్ 1 అవర్ ఇట్ కెన్ ఫాల్ ఫర్దర్ డౌన్ అండి. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఒకవేళ ఫాల్ అయ్యి మార్కెట్ అనేది నెగటివ్గా ఉన్నట్టయితే మనకి భారతీ ఎయిర్టెల్లో చాలా మంచి బుల్లిష్ ర్యాలీ కనిపించింది.
సో దీన్ని మన లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్లో కూడా 2 టైమ్స్ 415 లెవెల్స్లో ఒకసారి, 594 లెవెల్స్లో ఒకసారి, 575 లెవెల్స్లో ఒకసారి పాజిటివ్ సైడ్ లాంగ్ టర్మ్ వ్యూ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీరు లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్లో ఉన్నట్టయితే కనుక మీరు ప్రాఫిట్ బుకింగ్ గురించి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకంటే 700 రేంజ్ అనేది దీనికి వెరీ హార్డెస్ట్ రెసిస్టెన్స్గా అయితే ఇక్కడ యాక్ట్ చేస్తూ కనిపిస్తుంది. ఈరోజు హైయెస్ట్ ప్రైస్ 699.5 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. సో అక్కడ నుంచి మనకి ఫాలింగ్ అనేది కనిపించింది. యూ కెన్ అబ్జర్వ్ హియర్ అండి. ఫస్ట్ క్యాండిల్ చూసిన తర్వాత మనకి బేరిష్నెస్ అనేది అయితే కనిపించింది. ఆ తర్వాత మార్కెట్లో సెకండ్ హాఫ్లో రికవరీ అవ్వడానికి ప్రయత్నించినప్పటికీ ఎవ్రీ బిగ్గెస్ట్ క్యాండిల్ ఈజ్ ఫాలోడ్ బై ద 3 or 4 బేరిష్ క్యాండిల్స్. ఇట్ మీన్స్ బుల్స్ ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ద ప్రైస్ అప్ సైడ్, బట్ 700 లెవెల్స్ నుంచి మనకి బేర్స్ అనేవారు వెరీ యాక్టివ్. దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఛాన్స్ టు బ్రింగ్ ద ప్రైస్ టు అప్ సైడ్ అనమాట. సో వెరీ నేరో రేంజ్లో మనకి సిపిఆర్ ఉంది. సో సిపిఆర్ కంటే ఎబో వెళ్ళినప్పటికీ ఇక్కడ సస్టైన్ కాలేకుండా అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. కాబట్టి రేపైతే దీంట్లో బేరిష్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. అంటిల్ అన్లెస్ ఇట్ విల్ బ్రేక్ టుడేస్ సిపిఆర్ రేంజ్ ఏదైతే 691 ఉందో, 691 కంటే బిలోకి వస్తేనే మీరు దీంట్లో బేర్ సైడ్ అనేది అబ్జర్వ్ చేయవచ్చు అండి. సో వన్స్ ఇది 695 కంటే ఎబో కనుక ట్రేడ్ అయినట్టయితే మీరు దీంట్లో ట్రేడ్ తీసుకోకండి. ఎందుకంటే బులిష్నెస్ అనేది కూడా హెవీగా ఉండే ఛాన్సెస్ లేదు. ఒకవేళ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఇట్ షుడ్ బ్రేక్ ద 700 లెవెల్స్. 700 లెవెల్స్ని భారతీ ఎయిర్టెల్ అనేది బ్రేక్ చేస్తేనే బుల్ సైడ్ మీరు కాల్స్ని బై చేయవచ్చు. వన్స్ ఇది 692 కంటే బిలో వెళ్తే కనుక బేర్ సైడ్ గురించి అయితే ఆలోచించవచ్చు. అనదర్ వన్ ఈజ్ అరబిందో ఫార్మా అండి. అరబిందో ఫార్మాలో మాత్రం పాజిటివ్నెస్ ఉంది. ఎందుకంటే చాలా షార్ప్ స్ట్రీక్ ఫాల్ తర్వాత మనకి అరబిందో ఫార్మాలో ఆఫ్టర్ 5 క్యాండిల్స్ అండి, మీరు 5 క్యాండిల్స్ అని అబ్జర్వ్ చేయండి. ఈ 5 క్యాండిల్స్ తర్వాత మనకి ఈరోజు బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది డైలీ క్యాండిల్లో కనిపించడం జరిగింది. విచ్ ఈజ్ ఎస్టర్డే అంటే లాస్ట్ ఏదైతే డోజీ ప్యాటర్న్ ఏర్పడిందో ఆ డోజీ ప్యాటర్న్ తర్వాత సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ని చూసినా కూడా మనకి విక్స్ అనేవి వెరీ స్మాల్ ఉన్నాయి అండ్ బాడీ అనేది హెవీగా ఉంది, బుల్లిష్గా ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సెలెక్టింగ్ ఇట్ ఫర్ ఏ బుల్లిష్ సైడ్ కాల్ అండి. సో దీంట్లో మీరు కాల్ సైడ్ 750 కంటే ఎబో వెళ్ళినట్టయితే 750, 749 కంటే ఎబో రేపు కనుక మార్నింగ్ వెళ్ళినట్టయితే దీంట్లో బుల్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫాల్ అయితే కనుక ఫస్ట్ 15 మినిట్స్లో అవాయిడ్ ఇట్ అండి. 745 కంటే బిలో ఉంటే దీంట్లో బేర్ సైడ్ అబ్జర్వ్ చేయవచ్చు. 750 కంటే ఎబో ఉంటేనే బుల్ సైడ్ అబ్జర్వ్ చేయవచ్చు. బట్ మనకి రేపైతే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అరబిందో ఫార్మాలో కనిపిస్తూ ఉంది. యూ హ్యావ్ టు అబ్జర్వ్ 749, 750 రేంజ్లో కనుక మీకు ఈ స్టాక్ అనేది ఆఫ్టర్ 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత కనిపిస్తే కనుక బుల్ సైడ్ మీరు దీంట్లో 4 to 5 రూపీస్ గురించి అయితే అబ్జర్వ్ చేయవచ్చు. ద నెక్స్ట్ స్టాక్ ఈజ్ అమర్ రాజా బ్యాటరీస్ అండి. అమర్ రాజా బ్యాటరీస్లో చూసినా కూడా చాలా మంచి బులిష్నెస్ అనేది ఈరోజు కనిపించడం జరిగింది. సో ఇక్కడ మీరు వీవ్యాప్ రేంజ్లో చూసినట్టయితే వన్స్ వీవ్యాప్ని బ్రేక్ చేసిన తర్వాత మనకి అసలు వీవ్యాప్ని టచ్ అవ్వడానికే ప్రయత్నం చేయలేదు. కంప్లీట్గా ఈరోజు బుల్లిష్ ర్యాలీ అనేది అయితే మనకి అమర్ రాజా బ్యాటరీస్లో కనిపించడం జరిగింది. సో వన్ డే క్యాండిల్ చూసినట్టయితే కనుక మీరు ఇక్కడ చాలా మంచి బ్రేక్అవుట్ గురించి అయితే 737లో క్లోజ్ అయింది. ఇక్కడ ట్రై చేయడం జరిగింది. లాస్ట్ ఇక్కడ 740 రేంజ్లో ఏదైతే ఫాల్ అయిందో ఆ రేంజ్ నుంచే ఇక్కడ ఫాల్ అవుతూ కనిపించింది ఈరోజు కాస్త. కాకపోతే బాడీతో కంపేర్ చేసుకున్నట్టయితే విక్స్ ఆర్ వెరీ నారో అండ్ ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ని బ్రేక్ చేస్తూ ఈరోజు గ్యాప్ అప్లో మనకి బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రీవియస్ 6 క్యాండిల్స్ ఉన్నాయో ఈ 6 క్యాండిల్స్ యొక్క టాప్ని కూడా బ్రేక్ చేస్తూ ఈరోజు చాలా మంచి బుల్లిష్నెస్ అనేది 4% వరకు దీంట్లో అప్పర్ సైడ్ మూవ్ అనేది కనిపించడం జరిగింది. వన్స్ ఇట్ బ్రేక్స్ 740 లెవెల్స్, ఈరోజు హై ఏదైతే ఉందో 740 లెవెల్స్ని బ్రేక్ చేస్తే కనుక దీంట్లో బుల్ సైడ్ మీరు కాల్స్ గురించి అయితే అబ్జర్వ్ చేయవచ్చు. సో అమర్ రాజా బ్యాటరీస్ కాల్ సైడ్ అబ్జర్వ్ చేయండి. అరబిందో ఫార్మా కూడా కాల్ సైడ్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ నెగిటివ్గా ఉన్నట్టయితే భారతీ ఎయిర్టెల్లో బేర్ సైడ్ పుట్ సైడ్ అయితే మీరు దీంట్లో అబ్జర్వ్ చేయవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఓవరాల్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో రికవరీ తీసుకునే ఛాన్స్ ఉంది. వన్స్ ఇట్ ఫెయిల్స్ ఇట్ కెన్ ఫాల్ ఫర్దర్ డౌన్ సైడ్ అండి. సో రేపైతే బేరిష్నెస్ అయితే ఉండే అవకాశం మార్కెట్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.